జూబ్లీస్ ఎన్నిక జరగబోతున్నాయి కదా, దానిపైన మా వాళ్ళు గొప్ప గొప్ప స్టేట్మెంట్స్ ఇస్తావు. ఎందుకంటే చాలా మేధావులు కదా, డైరెక్ట్ ముఖ్యమంత్రులుగా ఆశపడుతురు, డైరెక్ట్ అధికారంలోకి వస్తాని చెప్పుకొని తిరుగుతూ ఉంటారు. సో ఏం చెప్తున్నారు, ఆ బీఆర్ఎస్ కు ఓటు వేస్ట్ అట, ఇక గెలిచిన పార్టీలో ఉండరట. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారిరట. నేడో రేపో మా పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తాం, ఎంఐఎం అభ్యర్థిని బరిలోకి ఎందుకు దింపరు, బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. ఇప్పుడు ఇదేమంటున్నంటే బీఆర్ఎస్ కు ఓటేసినా వేస్ట్, వాళ్ళు గెలిచినా పోయి మళ్ళా బీజేపీలో కాంగ్రెస్లో జరుగుతారు, అందువల్ల మా దాంట్లో ఓటేస్తే మాకు మంచిది అంటారు. సరే గొప్ప విషయమే, మీరు జాయిన్ చేసుకుంటే మంచిదే, కానీ వాళ్ళు జాయిన్ అయితానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను మీరేం చేస్తున్నారని. రేవంత్ అన్న ఆ జాయిన్ అయిన 10 మంది ఇప్పుడు కనబాలు పడతారు, వాళ్ళకి ఏం రూపాయి ఫాయిదా లేదు. ఇక రేపో మాపో నువ్వు అంటున్నావు కదా, ఇప్పుడు బీజేపీలోకి వచ్చిన వాళ్ళకి ఏం పొడిచిరు లేదు, ఉన్నోళ్ళు ఏం పొడుస్తురు, పెద్దగా ఏం ఫాయిదా లేదు అని ఉన్న విషయం మాడుకోవాలి. ఉన్న విషయం మాడుతూ నిజాలు చెప్తే గట్లనే ఉంటుంది. సో ఇప్పుడు ఇలా జూబ్లీస్లో ఇక రేపో మాపో మరి అభ్యర్థిని నిలబెత్తరట. దాదాపుగా దీపక్ రెడ్డి గారు ఆయన కన్ఫామ్ అయిపోయినట్టు కనిపిస్తారు. సో ఆయననే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. వీళ్ళు కూడా లేదు ఏమైనా మారుస్తారా ఏందని చూద్దాం. ఇక రేపో మరి ఎల్లుండో వాళ్ళు ఏదో చెప్తారట, కానీ నా మాత్రమే పోటీగానే చూస్తాను నేను. అంటే ఉండాలంటే ఉండాలి, ఆ ఉన్న ఓటు 4 ఓట్లు వాళ్ళకి, అంతవరకే లెక్క. గెలిచే అంత అయితే నాకు లేదని నేను బలంగా ఫిక్స్ అయిపోయినా. బైపోల్ ఫైట్ అట షురు అట. జూబ్లీస్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఎలక్షన్ కమిషన్ తొలి నామినేషన్ వేసిన స్వతంత్ర అభ్యర్థి సిరివేరు శ్రీకాంత్ అట. ఈ నెల 21 వరకు దరఖాస్తు పత్రాల స్వీకరణ, నవంబర్ 11 పోలింగు. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత, ఇంకా అభ్యర్థిని ప్రకటించేది బీజేపీ. ఇలా ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చినట, పోటీలకు సిద్ధమైనట. 10 మంది నామినేషన్ చేసినట్టు. 10 మందిలో 8 మంది స్వతంత్ర అభ్యర్థులే, 8 మంది స్వతంత్ర అభ్యర్థులే ఉన్నట. ఆ పోటీల గురించి డీటెయిల్స్ బయటకు వస్తున్నాయి. ఇంకేంది, ఇక్కడ దెబ్బ కొడితే ఢిల్లీలో వదలాలి. రిజర్వేషన్లపై బీసీలను మోసం చేసి కోర్టులపై నిందల. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, కారు కావాలా హైడ్రా బుల్డోజర్ కావాలా? ఇప్పుడు మా రామన్న ఏం చేస్తున్నారంటే, తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా గత కొన్ని రోజుల నుంచి రామారావు గారు కాంగ్రెస్ పార్టీని చీరి సిద్ధగడతాను. అది రోజు రోజుకు డోస్ వేస్తుంది అంతే. ఇలా జూబ్లీస్లో సభ పెట్టుకున్నారు, ఆ అసెంబ్లీ పరిధిలో సభ పెట్టి కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు ఏమి ఇచ్చిండు రేవంత్ రెడ్డి, బాకీ కార్డు ఇచ్చిండు అని చూపిస్తాడు. కారుకు ఓటేస్తాను అంటారా, కాంగ్రెస్కి ఓటేస్తానట, డైరెక్ట్ బుల్డోజర్కి పర్మిషన్ అట అంటారు కదా. మంచి రెడ్ పెన్తో సంతకం పెట్టి గ్రీన్ పెన్తో మా ఇల్లు కూలగొట్టుకపోవాలి అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చినంత కాడికి అవుతుంది. అందువలన ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయి గుర్తుకు ఓటైతే రామ్ 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 అవుతుంది. సో సాయిరామ్ కావద్దంటే మీరు సపోర్ట్ చేయకుండా కారు పార్టీకి కూడా అని ఆయన చెప్తా ఉన్నాడు. కానీ బీఆర్ఎస్కు ప్రజల లోపల మైలేజ్ వస్తున్నారు. జూబ్లీస్లో ఇప్పుడు ఈ ఓట్ చోరీలో బయటపడ్డారు కాంగ్రెస్ వాళ్ళు. ఆ ఓటు చోరీ తేలిపోయింది. ఇప్పుడు నవీన్ కుమార్ యాదవ్ పైన పెద్ద ఎత్తున ఒక టీం పనిచేస్తుంది. ఇప్పుడు జూబ్లీస్లో ఓడగొట్టాలి, రౌడీ సీటర్ అంటారు, అదంటారు, ఇదంటారు, దొంగ ఓట్లు అంటారు. ఆయన గురించి సోషల్ మీడియాలో ఈ పెయిడ్ ఆర్టిస్టుల సంఘం ఉంటుంది బీఆర్ఎస్కి, వాళ్ళంతా పోయి వీడియోలు చేస్తున్నారు. సో ఇదంతా ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. ఏదేమైనా జూబ్లీస్లో కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టాలి, అదే లక్ష్యంగా పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. మరి ఏం జరుగుతున్నది నవంబర్ 14 తారీఖు గలపెట్ట బయటపడుతుంది. అప్పటిదాకా సస్పెన్స్. ఇంకా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంకోటి, రిజర్వేషన్లపై బీసీలను మోసం చేసి కోర్టులపై నిందలేస్తున్నట. ఈ పాయింట్ నేను కవర్ చేయలేదు. సో నిజానికి అలా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే, ఆడలేక పాత గజలట్టుగా బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే చిత్తశుద్ధి లేక, 9th షెడ్యూల్లో చేర్చే దమ్ము లేక, ఢిల్లీలో నరేంద్ర మోడీతో కొట్టాడే దమ్ము లేక, ఆ 10% ముస్లిం రిజర్వేషన్ తీసేసే దమ్ము లేక, ఈ రాష్ట్రంలో ఇంకో హైకోర్టు కాగానే సుప్రీంకోర్టు కాగానే హైకోర్టు, ఇట్లా అటు ఇటు తిరుడు మరుగుడు ప్రోగ్రాం పెట్టుకుంది. దాని ద్వారా రాష్ట్రంలో ప్రధానంగా ప్రజలకు సమయం వృధా అవుతుంది,
గ్రామ పంచాయతీలు గాలికి వదిలేసారు, డెవలప్మెంట్ గాలికి వదిలేసారు, రాష్ట్రాన్ని అంటారుగా అధపాతాలకి దొక్కే ప్రోగ్రాం జరుగుతుంది. నిజమైతే కదే. అది ఏం జరిగినా మరి జనమే డిసైడ్ చేయాలి. మరి రేవంత్ అన్న పాపం కష్టపడుతున్నారు, మరి మీరు ఎట్లా చేస్తారో.